నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఈ వీడియోలో వారాహి అమ్మవారి గురించి మీరు మాకు కొన్ని విషయాలు చెప్తే వినాలి అని అనుకుంటున్నాను. అంతకన్నా ముందు రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాకే ఒకరు వారాహి అమ్మవారిని పూజించటం వలన ఆవిడకి జరిగినటువంటి మిరాకిల్స్, ఆవిడకి జరిగినటువంటి ఆనందాన్ని విని నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఆవిడ లైఫ్‌లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎట్లా అంటే కళ్ళు ఆల్మోస్ట్ పోయే పరిస్థితి వరకు వచ్చింది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అయితే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వారాహిదేవిని కొలవటం వలన మాత్రమే నీకు ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పారు అని ఆవిడ నాకు చెప్పింది. నా మనసుకు చాలా బాధ అనిపించింది. అరే రే రే, అంత యాక్సిడెంట్ జరిగి కూడా కళ్ళకేమి అవ్వకుండా కళ్ళన్నీ చక్కగా ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఆవిడ ఎలా ఉందో అలాగే ఉంది. ఏమి యాక్సిడెంట్ జరిగిన ఫేస్ లాగా ఏమీ లేదు. మీరు దాని నుంచి బయటపడ్డారు అని నాకు అనిపించింది. అంతే. కానీ పక్కనున్న వాళ్ళేమో మీరు ఇది వారాహి ఆరాధన చేయటం వల్లనే మీకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి అసలు నాకు కష్టంగా అనిపించింది. ఎలా చూడాలి? నేను చూసిన పద్ధతి కరెక్టేనా? అంటే నేను అనుకున్నది నేను చెప్పాను కదా, మీరు దాని నుంచి బయటపడ్డారంటే వారాహి ఆరాధన చేయటం వల్లనే బయటపడ్డారు అని నేను అన్నాను కదా, అది కరెక్టేనా? ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే వారాహి అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు ఒకసారి. చాలా మందిలో వారాగే కాదు, ప్రత్యంగిరాదేవి గురించి కానీ ఇదంతా అమ్మవార్లు అంటే ఉగ్ర రూపంలో ఉన్నారు కదా, వీళ్ళంతా మొక్కకూడదు అట్లని అంటారు. కానీ వారాగి అమ్మవారు చిన్న పిల్లల మనస్తత్వం ఎలానో అలానే ఉంటుంది. మన చిన్న పిల్లలతో ఎట్లా ఆడుకుంటాం, సో ఒక మాట అంత ఫ్రెండ్లీగా వాళ్ళకి ఏముండదు, నిర్మలంగా అట్లనేదా ఈ అమ్మవారు కూడా మొక్కిన వెంటనే ఫలితం ఇస్తుంది. అసలు వారాగి అమ్మవారిని మొక్కిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు చెడు అనేది రాదు. ఇదిదా నిజం. ఇది అసలు చెప్పాలంటే వారాగి అమ్మవారు పూజ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు, అంత మంచిగా లైఫ్ లో వాళ్ళు బాగా అయ్యారని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వారాగి అమ్మవారిని మొక్కిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి సమస్యలు వచ్చిందని చెప్పిన వాళ్ళు నిజంగా లేనే లేదు. వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఒట్టిగా వాళ్ళు చెప్తారు. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి దాని గురించి ఏం తెలియకపోయి ఉండొచ్చు అంతే. కానీ దాని వల్లదా ఈమె అంటే ఈ రోజు ప్రాణంతో ఉన్నారు, మీతో మాట్లాడారంటే ఆ అమ్మవారు వల్లదా ఈ వాళ్ళకి ఉన్న ప్రాణ గండం తప్పింది. సో అది వాళ్ళు తెలుసుకోలేదు. చూడండి, అక్కడ అమ్మవారిని కొద్దిగా చెప్తున్నారు కానీ వాళ్ళకి అది అసలు ఏం లేదు. చిన్న పిల్లలు కూడా మొక్కొచ్చమండి అమ్మవారిని. అసలు వాళ్ళ గురించి ఆ పూజల విధానమే తెలియకపోయినా కూడా అమ్మవారు మంచిగా చేస్తుంది. మన క్లయింట్ కూడా ఒకసారి టీవీలో మాట్లాడి ఉన్నారు, అమ్మవారికి అసలు ప్రసాదం అవి పెడితే పాలు తాకింది ఆ విగ్రహం కూడా చెప్పారు. మీరు వినే ఉంటారు ఆ రోజు. మా ఇంట్లో కూడా నేను దేవుడికి ప్రసాదం పెట్టాను చెప్పాను కదా. అంటే అంత పవర్ఫుల్ అమ్మవారు. అయితే ఎందుకు ఆ కాలంలో వీళ్ళు మొక్కకూడదు అని అంటున్నారంటే, కొంతమందికి ఏంటంటే కొన్ని విషయాలు దాచిపెట్టారు. ఎట్లానంటే ఆ మంత్రానికి ఇంత విలువ ఉండాలి, ఈ దేవుడికి ఇంత విలువ ఉండాలంటే దీనికి కొన్ని అందరికి స్ప్రెడ్ చేయకూడదు అనేసి. మీకు తెలుసు కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని అసలు చెప్పకూడదు అని చెప్పి ఎవరు రామానుజరు గురు చెప్పేడతారు. ఆయనకి చెవులో చెప్పారు. కానీ రామానుజరికి ఒక మాట ఏమంటాడు, నువ్వు దీన్ని తీసుకెళ్లి ఎవరికైనా చెప్తే నువ్వు చనిపోతావని అంటాడు వాళ్ళ గురు. కానీ ఈయన ఏం చేశాడు, వినకుండా తిరుకోస్ట్యూర్లో ఈయన 1 month అంటే అన్నం తినకుండా ఉపవాసం ఉండి మంత్రం నేర్చుకున్నాడు. ఆయన ఒట్టిగా కాదు రామానుజు నేర్చుకున్నది, తినకుండా అన్నం తినకుండా స్వామి వాళ్ళ ఇంటి కడపలోనే కూర్చుండి నేర్చుకుని వచ్చి అసలు ఇది ఒకే రోజు అందరికీ చెప్పేశారు, లోకం అందరికి. గుడి గోపురం ఎక్కి మరీ చెప్పేది. అలానే కొన్ని విషయాలు ఇంత మంచి జరుగుతుందంటే కొన్ని దాచిపెట్టారు అప్పట్లో, ఎందుకంటే దానికి ఒక వాల్యూ ఉండాలి, సీక్రెట్ గా పెట్టింది ఉన్నాయి. సో అందుకే ఈ అమ్మవారికి అంత పవర్, అంత మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఈ అమ్మవారి మొక్కకూడదు అలాంటి అప్పట్లో. అందుకే ఇప్పుడు రీసెంట్ గా ఒక 15 సంవత్సరాలు కదా వారాగి అమ్మవారిని ఎక్కువ మొక్కుతున్నారు. 15 సంవత్సరాల ముందుగా వారాగి అమ్మవారి తెలియదు కూడా. అవును. నేను స్టార్టింగ్ లోంచే వారాగి అమ్మవారి పూజల గురించి చెప్తూ ఉన్నాను. వారాగి అమ్మవారి పూజలు ఇస్తూనే ఉన్నాము. మన క్లయింట్లు అందరూ కూడా బాగున్నారు. కానీ ప్రతి ఒక్కరు వారాగి అమ్మవారు తప్పకుండా మొక్కాలి. సో ఇది ఏంటంటే వాళ్ళ జాతకంలో ఏ దోషం ఉన్నా తొలగిపోతుంది. అయితే మనం ఏమనుకుంటామంటే ఇది ఎందుకు అప్పట్లో ఇవ్వలేదు అంటే ఇలా కొన్ని విషయాలు సీక్రెట్ గా ఉంచారు. సో ఇది అంత ఫలితం ఉంటుందని, దీని విలువ తెలియాలి అంటే ఇప్పుడు ఎప్పుడైనా మంచిదానికి ఇప్పుడు దేవుడు డైరెక్ట్ వచ్చి మాట్లాడుతున్నారంటే దేవుడికి విలువ ఉంటుంది, విలువ అయిపోయింది. అంతే కదా, కరెక్ట్. అందుకని ఆయన ఏం చేశాడు, రాతి విగ్రహంగా అయిపోయాడు. సో ఎప్పుడు కూడా అందుకే వేరేం లేదు.
అందరూ మొక్కోవచ్చు. ఉమ్. ఎవరు మొక్కకూడదు అట్లంతా ఏం లేదు. ప్రత్యేకంగా ఎటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం వరాహి అమ్మవారి ఆరాధన చేయొచ్చు మేడం? మేజర్‌గా ఆరోగ్య సమస్యలు. ఉమ్. అసలు ఆరోగ్యం బాగలేదు అనేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా ప్రాణగండం ఉంది అంటే కూడా ఈ అమ్మవారిని మొక్కడం మంచిది. ఉమ్. ఎందుకంటే ఒకరికి ప్రాణగండం అసలు జాతక రీతిగా వాళ్ళకి అష్టమాధిపతి దశ ఉంటనో, లేకపోతే జాతక రీతిగా వాళ్ళకి శని దోషం ఉంటనో, వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళకి ఏలినా శని ఉన్నప్పుడు కూడా కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉమ్. కానీ అలాంటి టైమింగ్‌లో వారాగి అమ్మవారిని మొక్కడం ఇంకా మంచి విశేషం. ఓకే. సో, ఇంకా ఎవరికైనా ఈ ఇంట్లో ఎవరి చుట్టుపక్కల శత్రువులు ఉన్నారు, వాళ్ళ వల్ల మేము ఇంత బాధపడుతున్నాము, మా రిలేటివ్స్ కూడా చాలా మమ్మల్ని శత్రువుగా చూస్తున్నారు అంటే కూడా అప్పుడు కూడా వీళ్ళు వారాగి అమ్మవారిని మొక్కోవచ్చు. అయితే వారాగి దేవి ఏందంటే అనుకున్న వెంటనే ఫలితం ఇచ్చే అమ్మవారు. ఉమ్. అసలు ఆ అమ్మవారిని మొక్కాలి అంటే కూడా అమ్మవారు అసలు బ్లెస్సింగ్స్ ఉండాలి. ఉమ్. సో, కొంతమందికి ఏమైతుందంటే ఈ అమ్మవారిని మొక్కడానికి కూడా టైం రాదు. ఉమ్. సో, అమ్మవారిని మొక్కోవాలని అన్నా కూడా మైండ్‌లో రానే రాదు రాని. అస్సలు. వాళ్ళకేందంటే అసలు ఆ నెగెటివ్ అనేది ఆపుతా ఉమ్. ఉంటుందన్నమాట. ఉమ్. కానీ ఈ అమ్మవారికి పంచమి తిథి ఇష్టం. ఉమ్. ఆవిడ అందులో నామాల్లో కూడా పంచమ్యై నమః అని వస్తుంది కదా. పంచమి రోజు అమ్మవారిని మొక్కడం చాలా విశేషము. అందులో చాలా మందికి ఏందంటే ఈ వారాకి వచ్చి ఎట్లానంటే ఇప్పుడు మనకు స్వామివారు వరాహ స్వామి మన తిరుపతిలో ఉంటాడు. సో, ఆయన శక్తిలో ఒక అమ్మవారిది వారాకి అమ్మవారు. ఇప్పుడు మనకొచ్చి విష్ణుమూర్తికి ఇప్పుడు ఎట్లా పవర్ ఉంది, లక్ష్మీదేవి ఉన్నారు. సో, అట్లనే వరాహమూర్తికి ఇక్కడ వారాహి దేవి. బట్ అయితే కానీ వారాహి దేవి ఏందంటే ఏదైనా భూమి స్థలం ఉన్న దోషం ఏమన్నా ఉంటే, అంటే స్థలాల గురించి దోషాలు ఉంటే కూడా ఈ అమ్మవారిని మొక్కోవచ్చు. అద్భుతం. నెక్స్ట్ ఆరోగ్యం బాగాలేకుండా వాళ్ళు, నెక్స్ట్ ఏదైనా గొడవలు, శత్రువుల వల్ల సమస్యలు, ఇవన్నీ ఉండేవాళ్ళు కూడా మొక్కోవచ్చము. ఇంకా ఎప్పుడు అనుకుంటే ఏదైనా బయట వెళ్తే ట్రావెలింగ్‌లో ఏదో యాక్సిడెంట్ అయితుందంటే, ఆ. ఈ అమ్మవారి ఫోటో వాళ్ళ వెహికల్ కార్‌లో పెట్టుకోవచ్చు. ఉమ్. కొంతమందేందంటే అమ్మవారిది అసలు పెండెంట్ లాగా కూడా డాలర్ వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. చైన్‌లో వేసుకోవచ్చు పెండెంట్ లాగా. అలా కూడా వేసుకోవడం కూడా మంచిది. ఉమ్. సో, అమ్మవారు అంటేనే అందులో వారాగి మాతకు మనం చేయవలసింది కొంతమందికి మాంగళ్యం. ఇప్పుడు వాళ్ళకి మాంగళ్య దోషం ఉంది అని అంటారు. పెళ్లి కాలేదు, డిలే అవుతుంది. అమ్మవారికి పంచమి రోజు పసుపు కొమ్మతో దండలాగా తయారు చేసుకొని ఆ. అమ్మవారికి తీసుకెళ్ళి మొక్కు అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఒక పంచమి ఇప్పుడు 5 పంచమిలు మొక్కుని సో దీని లోపల వాళ్ళకి వివాహం అవ్వాలి అంటే అక్కడ ఇంటి చుట్టుపక్కల ఉన్న అమ్మవారి గుడి వారాగి అమ్మవారి గుడి ఉంటే అక్కడ వెళ్ళి 5 వారాలు ఒకవేళ పెద్ద విగ్రహంగా ఉంటే 108 పసుపు కొమ్ములు వేయొచ్చము. ఉమ్. చిన్న విగ్రహంగా ఉంటే 45 అట్లా సరిపోతుంది. ఉమ్. లేదు ఇంకా చిన్న విగ్రహం ఉంటే తక్కువ చేసుకోవచ్చు. అసలు విగ్రహం అంటే వరాహి గుడే లేదండి మాకు దగ్గరలో అంటే వారాగి అమ్మవారి ఫోటో ఇంట్లో ఫోటో పెట్టేసుకొని ఉమ్. ఖచ్చితంగా మనం ఇప్పుడు 45 వేయలేదు 9 కూడా వేయొచ్చు. ఉమ్. సో అలా వేసి దండలాగా 5 పంచమి తేదీలు ఉమ్. అమ్మవారికి మాంగళ్యం అనేది మెయిన్ పసుపుతోనే ఉంటుంది. ఉమ్. సో జనరల్ గా మనం ఏంటంటే తమిళ్లో విరల్ మంజల్ అంటారు, ఉమ్. ఇక్కడ పసుపు కొమ్మని అంటారు పసుపు కదా. కొమ్ము. హా. సో అది దాంతో అసలు దండలాగా చేసేయాలి. వేసేస్తాం. గుండు రౌండ్ గా ఉంటుంది చూడండి, ఆ పసుపు ఆ, వేయకూడదు. ఆ. ఇట్లా అవును పొడుగ్గా ఉంటుంది కదా పసుపు అట్లా కొమ్ము. వేయాలి. హా. సో అలా వేసి పంచమి తిథి తప్పకుండా 5 పంచములు మరి మొక్కుకుంటే ఒకసారి వేసిన దండ మళ్ళీ మార్చేయాలా మేడం? మళ్ళీ మళ్ళీ అవి పంచమికి? అంతా తీసి పక్కకు పెట్టేసి ఉమ్. 5 వారాల్లో ఇప్పుడు వీళ్ళకి పనులన్నీ మంచిగా అయిపోతుంది. సో వాళ్ళకి అంటే పెళ్లి గురించి మొక్కున్నారు. ఉమ్. ఆ సంబంధం సెట్ అయిపోయింది అనుకోండి. అప్పుడు వారాగి అమ్మవారి గుడికెళ్ళి ఉమ్. తీసుకెళ్ళి అక్కడ గుడిలో తీసుకెళ్ళి సమర్పించవచ్చు. ఆ పసుపు కొమ్ములన్నీ పసుపు ఇచ్చేయచ్చు. ఇచ్చేయవచ్చు. ఉమ్. వాళ్ళు అక్కడ దేవుడికైనా మళ్ళీ వేరే ఉమ్. దేనికైనా వాడతారు. ఉమ్. సో అక్కడ గుడిలో తీసుకెళ్ళి ఇచ్చేయవచ్చు. ఉమ్. మరి వాళ్ళు ఒకవేళ అసలే గుడికే వెళ్ళలేని పరిస్థితి ఉంటే అప్పుడు తీసుకెళ్ళి నదిలో వేసేయవచ్చు. ఆహా. పారే ఉమ్. నదిలో వేసేయవచ్చు. వేసేయచ్చు. ఇది వచ్చి 5 వారాలు. కానీ అంతవరకు అవి ఆ పసుపు కొమ్మ ఇంట్లోనే పెట్టవచ్చు. ఎట్లానంటే మా దండ ఇప్పుడు వాళ్ళకి పెళ్లి సంబంధం ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి తీసుకెళ్ళి వేయొచ్చు. వాళ్ళ వేయచ్చు. కోరిక అయిన తర్వాత. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళి ఆవిడకి దూరం అయ్యి సాధించేటటువంటి విషయం ఏమీ ఉండదు. సో అవును. ఖచ్చితంగా అమ్మవారికి అమ్మ అంటే అమ్మనే. అవును. కోపంగా ఉన్న అమ్మే, శాంతంగా ఉన్న అమ్మే. అవును. వారాగి మనం అమ్మ చాలా పవర్ఫుల్. చాలా మందికి తెలియదండి ఆ, ఇవి అందరికి. అదే ఉగ్రంగా మనం ఏమి సాధన చేయట్లేదు, సాత్వికంగానే చేస్తున్నాం మంచిదానికి. కాబట్టి ఉమ్. ఖచ్చితంగా చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా తెలియజేశారు మేడం. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.